ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు. తన బలమైన మాటల ద్వారా మనం ఎంతగానో దీవించబడుతూ ఉన్నామండి. నెమ్మది, సమాధానం, సంతోషం చాలా అద్భుతంగా మన జీవితాల్లో ప్రతిరోజు మన జీవితాలలో మనము దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ ఉన్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఇంకా ఆలస్యం ఎందుకు? ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. నిర్గమకాండము 23వ అధ్యాయం 27వ వచనం. ఈ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోనట్లు చేసేదను. ఆమేన్. అద్భుతకరమైన మాటలు కదండి. సమస్తమైన శత్రువుల నుంచి ప్రభువు విడిపించే దేవుడై ఉన్నారు. సమస్తమైన శత్రులను మన దగ్గర నుండి పారిపోయేటట్లుగా ప్రభు చేయబోతున్నారండి. ధైర్యంగా ఉండండి. ఎదురుగా ఉన్న వారిని చూసి చాలా వేదన పడుతున్నారేమో, దుఃఖపడుతున్నారేమో, అయ్యో ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది అని కృంగిపోతున్నారా? శత్రు సమూహాన్ని చూసి బెదిరిపోవచ్చు, భయపడవచ్చు, దిగులు పడవచ్చు. కానీ దేవుడు చక్కని శుభవార్తను తెలియజేస్తున్నారు. సమస్త శత్రువుల నుంచి దేవుడు విడిపించే దేవుడే ఉన్నారని. ప్రతి శత్రు సమూహాన్ని ప్రభువే మరి తప్పించబోతున్నారు. వారిని మన దగ్గర నుంచి తరిమి వేస్తున్నారని దేవుడు మాట్లాడుతున్నారు. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, నీ యొద్ద నుండి పారిపోనట్లు చేసేదను. మన దగ్గర నుండి పారిపోయేటట్లుగా చేసే దేవుడై ఉన్నారు. ఎందుకంటే మన పక్షాన యుద్ధము చేయడానికి దేవుడు ఉన్నారండి. ఆయన యూదా గోత్రపు సింహమై ఉన్నారు. ఏ విషయంలో బాధపడుతున్నా దిగులు పడకండి, అధైర్యపడకండి. దేవుడు గొప్ప సహాయం చేయబోతున్నారు. ఒకటే ప్రార్థించండి. దేవా, నా దగ్గర ప్రభా, ఇదిగోండి నా జీవితంలో నీ సహాయం కావాలయ్యా. ఇదిగోండి నా పిల్లల జీవితంలో నీ సహాయం కావాలి. ఇదిగోండి నా గర్భం తెరవబడట్లేదయ్యా. ఇదిగోండి నా గర్భం విషయంలో అద్భుతం జరిగించండి అయ్యా. అనేకమైన శత్రువులు నా ముందు కూడుకొని నన్ను అవమానపరుస్తున్నారు, దిగులు పరుస్తున్నారు, నెమ్మది లేకుండా చేస్తున్నారు అయ్యా. వారి ఎదుట నుండి అయ్యా నన్ను విడిపించండి, నన్ను గొప్ప చేయండి అని ప్రార్థించండి. ఇంకా ఏ విషయంలో బాధపడుతుందో ఆ విషయాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. సమస్తమైన శత్రువుల నుండి దేవుడు మన యొద్ద నుండి వారిని పారిపోయేటట్లుగా చేసే దేవుడై ఉన్నారు. అధైర్యపడకండి, ఒకటే ప్రార్థించండి. దేవుడు మన తోడుగా ఉండి ప్రతి విషయంలో అద్భుతం చేసి మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం కదా, అయ్యో ఏంటి నా జీవితం ఇంకా ఇలాగనే ఉంటుందా, ఎప్పుడు ఇంతేనా, లేకపోతే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు, లేదా రాత్రి నుంచి ఉదయం వరకు ప్రతి సమయం కూడా భయపడుతూ ఉంటాం. భయాన్ని తొలగించే దేవుడు మనతో ఉన్నారు. భయపడకండి, దేవుడే యుద్ధము చేయబోతున్నారు. ఎలాంటి విషయంలోనైనా, ఎలాంటి దాంట్లోనైనా న్యాయము చేసేవారు లేరా, తీర్పు తీర్చేవారు లేరా, సహాయం చేసేవారు లేరా, నీ పక్షం నిలబడి యుద్ధం చేసేవారు లేరా, నీకు తోడే ఉండేవారు లేరా, నీతో మాట్లాడేవారు లేరా? ఒంటరి వాడిగా ఉన్నావా? పర్లేదండి, ప్రభువే గొప్ప సహాయం చేయబోతున్నారు. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రభు సన్నిధి మన అందరికీ తోడే ఉండును గాక. ప్రార్థిద్దాం. ఒకటే ప్రార్థన ప్రతి శత్రు సమూహం నుంచి మనల్ని తప్పిస్తుంది. ప్రార్థన మనకు అగ్ని కంచుగా ఉంటుంది. సమస్తమైన విషయాలు ప్రభు కృప చూపించి అద్భుతంగా మనల్ని నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం, దీవించబడుతున్నాం. ఆయా ప్రతి శత్రువును, ఆయా సమస్తమైన శత్రువులను మా యుద్ధ నుండి అయా ఇదిగోండి ప్రభా, ఇదిగోండి సమస్తమైన శత్రు విషయంలో అద్భుతం చేసి మా దగ్గర నుండి వారిని అయా పారదోలే దేవుడవై ఉన్నావు. సహాయము చేయండి. ఉదయకాల సమయం చక్కని మాటలు అయా, ఎలాంటి శత్రు మా ముందర ఉన్నా అయా ప్రభా, శత్రువుకి అపజయమే, అపజయమే అయా. ఎన్ని విషయాలు దిగులుతో ఉన్న మా ప్రియులు అయా, ఎన్ని విషయాలు బాధలతో ఉన్న ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటలు వారిని బలపరుస్తున్నందుకు, మా అందరిని బలపరుస్తున్నందుకు స్తోత్రం అయ్యా. శత్రువు సమూహం నుంచి విడిపించి మమ్మల్ని గొప్ప చేసే దేవుడవై ఉన్నావు ప్రభా. సహాయం చేయండి. ఎలాంటి పోరాటాలతో ఉన్న కోర్ట్ కేసెస్ మధ్యలో
స్థితిలో ఉన్న, ఎలాంటి భయంకరమైన పరిస్థితులతో ఉన్న, న్యాయం చేసేవారు ఎవరు లేకపోయినా అన్యాయమే జరుగుతుంది కావచ్చు, కానీ నీవు నీ బిడ్డల పక్షం నిలబడి యుద్ధము చేసే దేవుడవై ఉన్నావు. అన్ని విషయాలు ప్రార్థించి కనిపెట్టి అయ్యా ఇదిగోండి మీ సన్నిధిలో అయ్యా అడిగి పొందుకునే అనుభవము ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కృప కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో చేస్తున్న ప్రయత్నంలో, పనులలో అన్నిట్లో తోడుగా ఉండండి, గొప్ప చేయమని వేడుకున్నాం. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం కలగ చేస్తూ రమ్మని. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.